Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. పులి తయారు చేద్దామన్నా. పుల్లు సింహాలు తయారు చేస్తే తయారవు, బ్లడ్ లో ఉండాలి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనే క్రియేట్ చేస్తాను. సో గైస్, లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు అలైట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను 4.0 అని లింక్ ఇచ్చాను గైస్. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని, లేదా మీకు మోడ్ ఏపీకే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని అండ్ ఈ 4K లేయర్లో ఎక్స్పోర్ట్ అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న అప్లికేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి మన ఛానల్లోకి వచ్చేయండి. సో అక్కడ జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన విత్ ఇన్ సెకండ్కే మీకు అలైట్ మోషన్ అప్లికేషన్ అక్కడ రీడెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి వన్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి గైస్. అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేశాను. ఆల్మోస్ట్ గైస్, ఈ యొక్క అప్లికేషన్లో నేను ఒక వీడియో అనేది ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చాను. సో ప్రీసెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఒకే లింక్ ఇచ్చింటా చూసుకోండి గైస్. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. ఈ వీడియోకు సంబంధించిన 2 ఇమేజ్లు లేదా 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాంగ్ బీట్ మార్క్ లింక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇచ్చింటా. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో విత్ ఇన్ క్లిక్ చేసిన సెకండ్కి మనకు అలైట్ మోషన్ లెక్ రీడెక్ట్ అయ్యేసి ఈ ఇంటర్ఫేస్తో మీకు ఇక్కడ కనిపిస్తుంది గైస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఛానల్కు సంబంధించిన లోగో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పులి అంటూ టైగర్ అండ్ ఆ లిరిక్స్ అనేది ఇలా కంటిన్యూగా వస్తాయి. ఓకే, సో వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఈ సాంగ్కున్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు, మ్యూట్ చేయాలి. ఓకే, సో నేనైతే మ్యూట్ చేస్తున్నా, మీరైతే ప్లే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్ మనకి ఇక్కడ 3.8 అంటే మనకు కరెక్ట్ ఇక్కడ మనకు చూడొచ్చు. మనకు ఇక్కడ నుంచి మనము ఈ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేయాలి 5 సెకండ్స్ కా నుంచి. ఓకే, సో 5 సెకండ్స్ కా నుంచి మన ఫొటోస్ని అప్లై చేయాలంటే ప్లస్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వచ్చేసి ఇలా మీరు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ని, ఇంకా మీకు కావాలనుకుంటే ఇక్కడ ఈ యొక్క యారో మార్క్ మీద టచ్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో వన్స్ మీకు ఎందులో అయితే మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ను సెలెక్ట్ చేసేసి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీ ఫొటోస్ని అన్ని కూడా ఇలా 1 by 1 యాడ్ చేసుకోండి. యాడ్ ఇచ్చేసి పైన 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో పెట్టేసి, సో ఇక్కడ మళ్ళీ యారో మార్క్ మీద టచ్ చేసి ఎక్స్ట్రా అనే ట్రిమ్ మీద టచ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ మీరు ఇలా ఎన్ని ఫొటోస్ ఇస్తారో అన్ని ఫొటోస్ని కూడా ఇలానే మీరు 1 by 1 అన్ని యాడ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా అన్ని యాడ్ అయితే చేసుకోండి. నేను 1 by 1 అన్ని యాడ్ చేస్తున్నా గైస్. మీ తరపున ఒక్కటే రిక్వెస్ట్, ఇంకా వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు గైస్. ప్లీజ్ మీరు చేసే లైక్, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా ఇంకా చాలా బాగా వస్తుంది గైస్. ఎందుకంటే మీరు లైక్ చేస్తున్నారు, ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని థాట్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే, వన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నట్టు అన్నీ కూడా ఇలా మనకు అన్ని ఫొటోస్ని స్టెప్ బై స్టెప్ అన్నీ యాడ్ చేసుకోండి గైస్. ఇప్పుడు నేను కొద్దిగా వీడియో అనేది స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే ఫొటోస్ యాడ్ చేయడానికి సో లెంత్ ఎక్కువ అవుతుంది కనుక నేను కొద్దిగా స్కిప్ అనేది చేస్తున్నా. ఓకే గైస్, ఆల్మోస్ట్ నేను ఫొటోస్ అయితే అన్నీ కూడా ఇన్పుట్ అయితే చేశాను. మీరు కూడా ఇన్పుట్ అయితే చేసుకొని మీ ఫొటోస్ 24 సెకండ్స్ లెంత్ను ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ నేను అన్ని ఫొటోస్ని ఏ విధంగా అయితే అప్లై చేశానో ఆల్మోస్ట్ ఇదే విధంగా మీ ఫొటోస్ని కూడా ఇలా అడ్జస్ట్ అనేది అన్నీ కూడా చేసుకొని మీ ఫొటోస్ అనేది అన్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా అన్ని ఫొటోస్ నేను యాడ్ చేసేసి ఇప్పుడు స్టార్టింగ్కి వస్తున్నాను. ఓకే, సో స్టార్టింగ్కి వచ్చేస్తే మన ఛానల్కి లోగో వస్తుంది. లోగో తర్వాత గైస్ ఇక్కడ మనకు చూడొచ్చు కొన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ లిరిక్స్కు అండ్ మన ఫొటోస్కి ఇప్పుడు ఎఫెక్ట్లు అప్లై చేయాలి.
సో ఎఫెక్ట్లు అప్లై చేయాలంటే ఒక్కసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి గైస్. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చెప్పాను కదా సాంగ్ బీట్ మార్క్ అండ్ సైక్ ఎఫెక్ట్ లింక్ అని ఒకే లింక్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. సో మళ్ళీ వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ 2 ఇమేజ్ల కిందనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాంగ్ బీట్ మార్క్ లింక్ మీద ట్యాప్ ఇచ్చారు కదా. సో సెకండ్ వన్ వచ్చేసి మనకు సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చింది. ఓకే, సో దాని మీద క్లిక్ చేయండి. విత్ ఇన్ దాని మీద క్లిక్ చేసిన సెకండ్కే మీకు మళ్ళీ అలర్ట్ మోషన్లోకి రీడెక్ట్ అయ్యేసి ఈ ఇంటర్ఫేస్తో ఎఫెక్ట్లు మాత్రమే ఇక్కడ మీకు వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఫస్ట్ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ మీద టచ్ చేయండి. సో ఎఫెక్ట్ లెక్క వెళ్ళండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఒక్కసారి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఏదైతే ఉందో ఆ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నాయి గైస్, మన ఛానల్ లోగో వస్తుంది అండ్ మనకు సెకండ్ వన్. ఓకే, సెకండ్ లిరిక్స్ని టచ్ చేయండి. ఓకే, సెకండ్స్ లిరిక్స్ని తట్టేసి సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్లు. ఓకే, సో ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ మనకు ఈ లిరిక్స్కి అన్నిటికీ మీరు ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు కాపీ చేసేసేయండి. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, ఇంకొక లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ కాపీ ఎఫెక్ట్. ఓకే, మళ్ళీ ఇంకొక ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ను టచ్ చేయండి. ఈ విధంగా మనకు ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్ని లిరిక్స్ కూడా టోటల్గా మీరు అన్నిటికీ ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకైతే ఇంకొక లిరిక్స్ ఉంది, ఆ లిరిక్స్ కూడా ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. ఓకే, సో అప్లై చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నుంచి మన ఫొటోస్ వస్తాయి. ఓకే, ఫొటోస్కి ఎఫెక్ట్ని యాడ్ చేయాలంటే సేమ్ మళ్ళీ బ్యాక్ను క్లిక్ చేయండి, మళ్ళీ ఆ యొక్క షేక్ ఎఫెక్ట్ను మళ్ళీ ఓపెన్ చేయండి. సేమ్ కొంచెం ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేస్తే మన ఫోటో వస్తుంది. మన ఫోటో మీద టచ్ చేయండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఆ ఫోటోకున్న ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది కాపీ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఏదైతుందో బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసి గైస్ కొన్ని ఇక్కడ నేను సింబల్స్ ఇస్తాను, ఈ సింబల్స్లోనే మనము యాడ్ చేసుకోవాలి ఫొటోస్. ఓకే, సో బాగా చూడండి, ఆ సింబల్స్లోనే మన ఫొటోస్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, మనకు 5 సెకండ్స్ కాడ ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో వస్తుంది. ఈ ఫోటో తర్వాత 2 చిన్న ఫొటోస్ వస్తున్నాయి, దాని తర్వాత కొంచెం లాంగ్ ఫోటో వస్తుంది. మీరేం చేస్తారు, ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్కి మాత్రమే ఈ యొక్క ఎఫెక్ట్ని అప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇమేజ్ సేమ్ యాక్చువల్స్ ఇలా ఎండ్ వరకు ఉంటుంటుంది, ఇదే బీట్స్ అండ్ ఇదే లైన్స్ కంటిన్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చిన్న ఫోటో వస్తుంది, ఇది వదిలేయాలి. నెక్స్ట్ చిన్న ఫోటో వస్తుంది, మళ్ళీ వదిలేయాలి. సో మళ్ళీ పెద్ద ఫోటో వచ్చింది, ఇది కూడా వదిలేయాలి. సో నెక్స్ట్ దాని తర్వాత మనం ఫస్ట్ ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసామో అదే లెంత్న అదే ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఈ ఇమేజ్కి మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేయాలి. సో బాగా చూడండి, ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క లైన్కి మాత్రమే 6 సెకండ్ల కాడ మళ్ళీ అప్లై చేయండి. సో కొంచెం ముందుకు వచ్చేయండి. సో మళ్ళీ చిన్న ఫొటోస్ వచ్చాయి, మళ్ళీ లాంగ్ లెంత్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ కరెక్ట్గా మనకు 8.12 సెకండ్ కాడ అంటే మనకు కరెక్ట్గా మళ్ళీ ఈ యొక్క ఫోటోకి ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేయాలి. మళ్ళీ చిన్న ఫొటోస్ వస్తున్నాయి, ఈ చిన్న ఫొటోస్ని వదిలేయండి, మళ్ళీ లాంగ్ ఫోటో వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఓకే, సో ఇలా మీరు 3 ఫొటోస్ వదిలేసి ఈ యొక్క ఎఫెక్ట్ని అప్లై చేయండి. 1 2 3 మళ్ళీ ఇంకొక ఫోటోకి మళ్ళీ ఎఫెక్ట్ను అప్లై చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు వీడియో ఎంత లెంత్ ఉంటుందో మళ్ళీ 1 2 3 మళ్ళీ 4th వన్. ఓకే, సో ఇలా మీరు అన్నీ కూడా అప్లై అనేది చేసుకోండి. మళ్ళీ 1 2 3 ఓకే, మళ్ళీ ఇంకో ఫోటోకి సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్లో మనకు ఈ యొక్క ఎఫెక్ట్ని అన్నిటికీ అప్లై అనేది చేసుకోండి గైస్. ఓకే, సో సింపుల్, ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయింది. సో ఇంకా నెక్స్ట్ చిన్న ఫొటోస్ వస్తున్నాయి, చిన్న ఫొటోస్కి మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ను అప్లై చేయాలి. ఓకే, సో నేను ఆల్మోస్ట్ అది కూడా అప్లై అనేది చేస్తాను చూడండి. సో మళ్ళీ దానికి కూడా ఒక చిన్న ట్రిక్ చెప్తాను, ఆల్మోస్ట్ బాగా చూడండి. ఓకే, సో లైక్ చేయంటే లైక్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు 21 సెకండ్స్ వరకు అయితే అప్లై చేశాను. ఇంకా ఫైనల్లీ ఇంకొక ఫోటో ఉంది, ఒక ఫోటోకి అయితే అప్లై చేశాను. ఓకే, సో ఇక్కడతో మనకు ఈ యొక్క ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ను ఓపెన్ చేయండి. సేక్ ఎఫెక్ట్ను ఓపెన్ చేసి ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇంకా 2 యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ చిన్నది ఈ పెద్ద ఫోటో ఉంది కదా, సో దీని మీద టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద టచ్ చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు చూడండి కాపీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది. సో దీనిని క్లిక్ చేసుకోండి, మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడతో మనకు కాపీ అవుతుంది. ఒక్కసారి బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. ఓకే, సో బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి గాయస్ మళ్ళీ లిరిక్స్ కాడికి వచ్చేయండి. ఓకే, సో లిరిక్స్ కాడ మనకు ఈ చిన్న ఫొటోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఈ చిన్న ఫొటోస్ 2 ఉన్నాయి. ఈ 2 ఫొటోస్ మాత్రమే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. ఓకే, సో పేస్ట్ ఎఫెక్ట్ మళ్ళీ కొంచెం ముందుకు మళ్ళీ దీనికి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ 3rd ఫోటో మనకు ఖాళీ ఉంది. సో దీన్ని వదిలేయాలి, పెద్ద ఫోటో. ఓకే, సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పెద్ద ఫోటో వస్తుంది, దీన్ని వదిలేయాలి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ దానికి ఎఫెక్ట్ అప్లై చేసాం, ఎఫెక్ట్ అప్లై చేసింది వదిలేయండి. సో ఈ చిన్న ఫోటో ఈ పెద్ద లాంగ్ ఫోటోని ఇది వదిలేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ మన చిన్న ఫొటోస్ వస్తున్నాయి, చిన్న ఫొటోస్ కంటే మళ్ళీ ఆ ఎఫెక్ట్ని అప్లై చేయాలి. సో ఇదే లెంత్న మళ్ళీ లాంగ్ వరకు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ కాపీ ఎఫెక్ట్ మళ్ళీ పేస్ట్. ఓకే, మళ్ళీ ముందుకు వచ్చేయండి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి మళ్ళీ. ఓకే, సో మళ్ళీ ఇంకో ఫోటోని మళ్ళీ సేమ్ ఆప్షన్ మళ్ళీ ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 మళ్ళీ 3వ ఫోటోకి. ఓకే, సో ఇలా మళ్ళీ 2 వదిలేయండి, మళ్ళీ 3వ దానికి అప్లై చేసుకోండి. ఓకే, ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు 1
అండ్ 2 అండ్ 3. ఓకే, సో మళ్ళీ ఎఫెక్ట్ సేమ్ 3 తర్వాత మళ్ళీ రెండింటికి అప్లై చేయాలి. సో దీనికి ఇచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ మళ్ళీ 3 ఎంచుకోండి, 1 2 3, మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ కాపీ చేయండి. ఓకే, సో సింపుల్ చూడండి ఎంత బాగా చెప్తున్నానో మీకు, ఆల్మోస్ట్ చాలా బాగా చెప్తున్నాను. ఈ విధంగా మీరు టోటల్లీ మీరు ఎన్ని ఫొటోస్ వస్తాయో అన్ని ఫొటోస్ కూడా మీ లెంత్ లాంగ్ లెంత్ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసుకోండి. సింపుల్ ట్రిక్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఈ ఫొటోస్కి అన్నిటికీ మనం ఫొటోస్కి 1 by 1 అన్నీ అప్లై చేస్తూ వస్తున్నాం. ఓకే, సో దీనికి కూడా అప్లై చేసుకోండి. ఇలా మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక సో నేను అనేది చెప్పదలుచుకోలేదు గైస్. ఆల్మోస్ట్ ఇంకా 1-2 ఫొటోస్ అయితే చెప్పొచ్చు. సో ఇంకా అన్నిటికీ మీరైతే ఇలానే కంటిన్యూగా నాన్ స్టాప్ అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అప్లై చేస్తే ఇంకా మనకు లెంత్న ఇప్పుడు బ్యాక్ వద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటో ఉంది. సో ఇంకొక బీట్ మార్క్ ఉంది, అంటే ఇంకొక సాంగ్, అంటే మనకు ఇంకొక ఎఫెక్ట్ ఉంది. సో ఈ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి, మళ్ళీ 3 డాట్స్ మీద టచ్ చేయండి, మళ్ళీ కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి గాయస్ ఇప్పుడు చూడండి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో ఇప్పుడు 1 2 3 ఫొటోస్ని వదిలేసి 4th ఫోటో లాంగ్ ఫోటో వస్తుంది కదా, దీనికి టచ్ చేసి సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇది కూడా 1 2 3 4 మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ యొక్క ఎఫెక్ట్కు మనకి ఏం లేదు. ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ చూడండి మనకు ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్కి మళ్ళీ అప్లై చేయాలి. ఓకే, సో 3 డాట్స్ మీద టచ్ చేయండి. సో ఇది ఆల్మోస్ట్ నేను ఎక్కడో యాడ్ చేశాను బై మిస్టేక్, సో మీరైతే యాడ్ చేసుకోకండి. సో ఈ ఎఫెక్ట్ మాత్రం యాడ్ చేయండి. సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసి సో మళ్ళీ దీనికి కాపీ ఎఫెక్ట్. సో ఇలా మనకు పెద్ద ఫోటోకి 1 2 3 ఫొటోస్ వదిలేయండి, మళ్ళీ 4th ఫోటోకి ఎఫెక్ట్ని అప్లై చేయండి. సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఎండ్ వరకు, మళ్ళీ 3 వదిలేయండి, మళ్ళీ లాంగ్ ఫోటోకి సెలెక్ట్ చేయండి కాపీ ఎఫెక్ట్. ఓకే, సో ఇలా మీరు వీడియో ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్లో మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, సో డ్రాగ్ చేసేసి ఆల్మోస్ట్ ఎండ్ వరకు అన్నీ పెట్టుకోండి. ఓకే, సో ఇలా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక్కసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క లిరిక్స్ అనేది అండ్ మనకు ఈ ఒక్కటి ఇలా వస్తాయి, అండ్ ఇప్పుడు అలా కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ చేస్తే ఫుల్ హెచ్డీలో వస్తాయి. ఓకే, సో చూడొచ్చు మనకు యాచ్టీస్ మీరు డెమో ఎలా చూసారో అదే ప్రివ్యూలో యాచ్టీస్ వస్తున్నాయి. ఓకే, సో ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. పైన సేవ్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. సో కింద ఎక్స్పోర్ట్ అని ఉంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది.